టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడంతో పాటుగా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి తీరుతెన్నులు, తుపాకీ కాల్పులకు భయపడకుండా వెరవకుండా గుండెను సైతం చూపి ఆ రోజున దేశంలోనే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన చూపినటువంటి తెగువ కానీ, సాహసం కానీ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే ఆయన చిరస్మరణీయుడిగా మిగిలినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆంధ్ర కేసరిగా, అభిమానంగా, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన్ని అందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయుడిగా ఉంచుకున్నటువంటి పరిస్థితులు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆయన పరిపాలనా తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం ఉండకూడదనే ఆలోచనతో ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ప్రారంభించిన రోజు నుంచి, అదేవిధంగా 19 నుంచి 24 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో కూడా ఆ మహనీయుడు త్యాగాలని, ఆ మహనీయుడు ఆచరించినటువంటి ఆశయాల్ని, అదేవిధంగా పరిపాలనని ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు ప్రకాశం పంతులు గారు ఆశించినటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, అలాగే మనందరికీ మార్గదర్శకులు ప్రకాశం పంతులు గారి 154వ జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అప్పిరెడ్డి గారు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాతోటి కార్యకర్తలు, పెద్దలు అందరూ కూడా హాజరవడం జరిగింది. ప్రకాశం పంతులు గారి గురించి, ఆయన పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో జన్మించినటువంటి నేత. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర సంగ్రామంలో, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీ గారితో కలిసి పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన స్వాతంత్ర సంగ్రామంలో ఏ రకంగా పోరాటం చేశారంటే, తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా సైమన్ కమిషన్ గోబ్యాక్ అని చెప్పని, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో కానీ, క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ అనేక ఉద్యమాల్లో ముందుండి పోరాటం చేసినటువంటి దీశాలుడు మన ప్రకాశం పంతులు గారు అని చెప్పు. ఆయన చాలా ధనవంతుడు. చాలా బారిస్టర్గా విదేశాలకు వెళ్ళి చదువుకుని తనకున్నటువంటి యావదాస్తిని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ఖర్చు పెట్టి చివరికి కటిగా దారిద్ర్యాన్ని కూడా అనుభవించినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా మహిళల కోసం, అలాగే మంచి పరిపాలన అందించడం కోసం, అలాగే సామాజిక న్యాయం కోసం ఏదైతే ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు రాజశేఖర రెడ్డి గారు కానీ,
ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతూ మంచి పరిపాలన అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. కాబట్టి ఎప్పటికీ కూడా ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేటటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క లక్ష్యాలని పుణికిపుచ్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మంచి పరిపాలన కోసం రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేయడం కోసం ముందుకు సాగుతాము అని చెప్పని ఆ మహనీయుడికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడుల్లో మనం అందరం నడవాలి అని చెప్పని ఈ సందర్భంగా ఆయన సిద్ధాంతాలకి లక్ష్యాలకి పునరంకితం కావాలి అని చెప్పని కోరుకుంటూ నమస్కారం. అందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు. వేమారెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు జయంతి సందర్భంగా ఒక్క మాట, మన భారతదేశ రాజకీయాల్లో వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా వారికున్న చిత్తశుద్ధి, వారికున్న ప్రజల మీద ప్రేమ, అన్నిటికంటే మించి దేశభక్తి 25-30% ఇప్పుడున్న నాయకులకుంటే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుంటది. ఒక మొరార్జీ దేశాయ్, అట్లాగే ఇంకా మనకి పెద్దవాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ కొంతకాలంగానే చేశాడు. వీళ్ళందరి స్థాయికి దేశ స్థాయిలో ఏ విధంగా ఉన్నారో మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి, అట్లాగే మనకి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు మాట్లాడే ప్రతి వాళ్ళకు కూడా ఆయన జీవితం రాజకీయాల్లో ఓనామాలు దిద్దుకునే వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయమైన జీవితం గడిపిన ఆ మహానుభావుడిని గుర్తు చేసుకోవటం మన బాధ్యత. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త అలాంటి మహానుభావులను తలుచుకొని ఎన్నో కొన్ని భావాలని మనలో కూడా కొంచెం ఇనుముడింప చేసుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తూ సెలవు. సుధాకర్ బాబు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదినోత్సవం పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత గొప్పగా వారికి నివాళులర్పించడం ముదావహం. ఈ దేశం కన్న బిడ్డలలో ప్రప్రథమంగా బ్రిటిష్ వారికి గుండె చూపించిన ధీరోత్తముడు, అలాగే స్వయం పరిపాలన అనే నినాదంతో మమ్మల్ని మేమే పరిపాలించుకోగలుగుతామని ఆనాడు బ్రిటిష్ వారైనా తదుపరి మద్రాసులో ఉన్న వాళ్ళకి తెలుగు రాష్ట్రం మాకు కావాలని చెప్పి దానికోసం ఉద్యమాన్ని చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోయిన వాసి, మరి ప్రకాశం జిల్లా వాసిగా వినోదరాయనపాలెం గ్రామంలో జన్మించిన వ్యక్తిగా మనందరికీ గర్వకారణం. వారి స్ఫూర్తిని ఈ రోజున మేము ఎలా తీసుకున్నాము, ఈ రోజున ఎందుకు వారి జన్మదినోత్సవాన్ని మన కార్యాలయంలో చేసుకుంటున్నాము అని అంటే, ఆ పెద్దల యొక్క స్ఫూర్తి మన అణువున తీసుకుని, ఆ భావజాలాన్ని తీసుకుని ఈ రోజున పేద ప్రజలకు అందరికీ సమానమైన పరిపాలన అందించాలని, అందరికీ ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలని, ఈ ప్రభుత్వం అంటే అదేదో జడ పదార్థం కాదు, అది ప్రజలకు సంబంధించిన పరిపాలన వ్యవస్థని సరళీకృతం చేశాడు, సచివాలయ వ్యవస్థను తెచ్చాడు, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాల్లోకి తీసుకొచ్చాడు. అది కేవలం ఈ దేశ చరిత్రలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నిరాటంకంగా, నిర్భయంగా, సగర్వంగా ప్రకటించగలుగుతున్నాం. పేదవాడికి గుండె మీద చేసుకుని ఈ ప్రభుత్వం నాది అని చెప్పుకునే హక్కుని, ఈ ప్రభుత్వంలో నేను భాగస్వామిని అని చెప్పుకున్న ధైర్యమైన మాటని గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూశాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క స్ఫూర్తి, గాంధీ మహాత్ముని యొక్క స్వరాజ్య నినాదం ఈ రోజున గ్రామాల్లో ప్రజ్వరిల్లింది. అది సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ వ్యవస్థని సరళీకృతం చేశాడు. చిట్ట చివరి బాధితుడికి
అర్హుడుకు పెన్షన్లు అందించాడు, డోర్ డెలివరీ చేశాడు, రేషన్ బియ్యాన్ని అందించాడు మహానుభావుడు. ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ వికృతమైన పరిపాలన, ఆ మహానుభావులకు వ్యతిరేకమైన పరిపాలన, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని ఓ వికృతమైన రాజకీయ క్రీడని చంద్రబాబు నాయుడు చేయటం, మహానుభావులను గుర్తు చేసుకునే సమయంలో ఈ దురదృష్టకరమైన సందర్భంలో ఈ దురదృష్టకరమైన వ్యక్తుల గురించి మాట్లాడుకోవటం కూడా మనందరి యొక్క దురదృష్టం. మంచి రోజులు మళ్లీ వస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నివాళి జరుగుతుంది, గాంధీ మహాత్ముడికి నివాళి జరుగుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళి జరుగుతుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. శైలజానద్ గారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క శుభాశీస్సులు ఈ రాష్ట్రం పైన మనందరిపైన ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఉంటాయని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ఆ రోజున దోపిడీ దొరలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కాల్చండి అనే గుండెలు చూపించిన ధైర్యం, ఆ స్థైర్యం, అటు తర్వాత స్వాతంత్రోద్యమ పుటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి, దక్షిణ భారతానికి సంబంధించిన ప్రాంతంలో అగ్రగాముల్లో ఒక్కడైన ఆంధ్రకేసరిని ఇటు స్మరించుకుంటా ఉన్నాం. కానీ ఒక సందర్భం మాత్రం మొదలవుతా ఉంది. ఆ రోజున ఏ విధంగా అయితే ప్రజల యొక్క ఆస్తుల్ని, లేక ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని, లేక ప్రజల్ని పీడిస్తూ వాటిని ప్రైవేటు వ్యక్తులను అనండి, లేకపోతే సొంతానికి వాడుకునే క్రమంలో ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని మేల్కొల్పుతూ స్వరాజ్యం అన్నది, స్వయం పరిపాలన అన్నది మా హక్కు అని నినదించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క ఉద్యమ స్ఫూర్తితోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వేలాది ఎకరాల భూముల్ని ప్రజల దగ్గర నుంచి లాక్కొని రకరకాల పేర్లతో వాటిని 90 పైసలకి, రూపాయికి 100 ఎకరాలని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాల యొక్క, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యొక్క అజెండాలో, చంద్రబాబు అజెండాలో సామాన్య ప్రజలు ఎవరూ లేరు. సామాన్య ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, దేశ ప్రగతి కోసం, స్వతంత్రం కోసం, స్వాతంత్ర అభిలాషతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటితంగానే నియంతృత్వం అమలు అవుతా ఉందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. మాట్లాడాలంటే కేసులు, మాట్లాడితే కేసులు, రాస్తే కేసులు, గట్టిగా చూస్తే కేసులు, ఒకవేళ ఒక ప్రాంతానికి పోతే కేసులు పెట్టి చివరికి రోజున పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్న వైఖరిని చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు మనం అనుకోవాల్సింది, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర కేసరి అంటే ఆంధ్ర సింహం అని. ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లో సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అరాచకాలని, ప్రజల ఆస్తుల్ని అప్పనంగా అప్పగించే దానికి ఏ పేరు పెట్టాలో అర్థం కావడం లేదు. విజయవాడలో సిటీ మధ్యలో 99 పైసలకి ఎకరా అమ్మేస్తామంటే దానికి ఏ పేరు పెట్టాలో అర్థం కాకున్న పరిస్థితి. కనుక ఆ స్ఫూర్తితో ప్రజల కోసం, ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం, స్వాతంత్ర్యం కోసం పనిచేద్దామని ఆయన నుంచి స్ఫూర్తి తీసుకుంటూ వారి ఆశీస్సులు మన పట్ల, మన పార్టీ పట్ల, అట్లాగే ఈ రాష్ట్రం, దేశం పట్ల ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయనకు జోహార్లు అర్పిస్తా ఉన్నాను. అంతటి మహనీయుడి గురించి రాష్ట్రం కాదు, దేశంలో ఎవరు మాట్లాడినా కూడా ఆయన త్యాగానికి వెలగట్లేనటువంటి పరిస్థితులు, ఆయన జీవించినటువంటి ప్రతి క్షణాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మరోసారి చెబుతూ, ఆయన ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లోనే ఆయన మెదడులోంచి పుట్టినటువంటి తలంపు కానీ, ఆలోచన కానీ, విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని తీసుకురావాలని ఆయన ఆ రోజే తలంచాడనేది ఇవాళ పేపర్లో తిరిగేస్తా ఉంటే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఆ మహానుభావుడి ఆలోచనని ఈ రోజున విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు తలలూపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందుకే నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలకు కూడా చెప్పదలుచుకున్న, ఆ మహానుభావుడు, ఎందుకంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారికి దండలేస్తానో లేకపోతే నివాళులు అర్పిస్తానో మనం ఆయన రుణం తీర్చుకునేది కాదు. ఆయన రుణం తీర్చుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఆయన తలంపుతో పెట్టినటువంటి
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం కాపాడుకోవాలా, అది ప్రైవేటు పరం కాకుండా ఉండటం కోసం ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం చేసినప్పుడే ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వారు అవుతా ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 5 సంవత్సరాల కాలంలో ఈ వైపు, ఎందుకంటే విశాఖ ఉక్కు వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కనీసం కన్నెత్తి ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన సహితం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆనాటి ప్రభుత్వం పనిచేసినటువంటి తీరును కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ముందుకు సాగుతుందని మరోసారి చెబుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.